హాయ్ అండి. హాయ్. సినిమాల పరంగా చిరంజీవి గారిని బాలకృష్ణ గారు తొక్కిస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే విశ్వంబర ట్రైలర్ వచ్చి చాలా రోజులు అవుతుంది. బట్ దానికి లేని బజ్ అఖండ 2 కైతే ఉంది. ఆ విధంగా చూసుకుంటే మీరేమంటారు? విశ్వంబరలో అయితే విఎఫ్ఎక్స్ అనేది అసలు బాలేదు. మనం ఆల్రెడీ చూసాము. దాన్ని ఎంత ట్రోల్ చేశారో తెలుసు మనకి. ఇప్పుడు అఖండ 2 గురించి అయితే మనకి బాలయ్య బాబు ఆయనకి ఎంత హైప్ ఇచ్చి ఎంత యాక్షన్ సీన్లు ఎంత ఏది పెట్టినా సెట్ అయిపోతుంది ఆయనకి. ఇప్పుడు చిరంజీవి పరంగా అయితే ఆయనకి సెట్ అవుతుంది. కానీ ఆయనకి ఇప్పుడు ఆయన డైరెక్టర్ విఎఫ్ఎక్స్ కానీ మొత్తం అది మొత్తం అసలు బాగాలేదు. అసలు ఆ సినిమా గురించి మనకి అంత హైప్స్ కూడా లేవు. అఖండ 2 అంటే ఇప్పుడు సేమ్ సీక్వెల్ ఆఫ్ అఖండ. అఖండాలో ఎంత హైప్ ఇచ్చారో బాలయ్య బాబుకి తెలుసు. ఇప్పుడు దానికి డబల్ ఉంటుంది అన్నారు. దానికి బీజిఎం తమన్ బాగానే కొట్టాడు. మనకి మొన్న ట్రీజర్ వచ్చింది కదా, ఆ ట్రీజర్లో కూడా ఆ షార్ట్ ఉంది కదా ఒకటి, ఆ త్రిశూలం ఇట్లా తిప్పేస్తే విలన్స్ అంతా చనిపోవడం, మెడల్ కట్ అయిపోవడం, అది సెట్ అయిందంటే మీరు ఊహించుకోవాలి. ఇంకా వేరే హీరోస్కి అయితే ట్రోల్స్ అయినది పడుతుండే, ఆయనకి బాలయ్య బాబుకి పడ్డదంటే ఇంకా ట్రోల్స్ పడకుండా సెట్ అయిందంటే మీరే ఊహించుకోవాలి. ఇంకా అఖండ వర్సెస్ విశ్వంబర్ అంటే అఖండ 2 అంటే. మరి ఇప్పుడు ఈ మధ్య స్టోరీ పిక్ చేసుకోవడంలో చిరంజీవి గారు ఫెయిల్ అవుతున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే లాస్ట్ 3-4 మూవీస్ నుండి ఆయనకి ఫ్లాప్స్ పడుతూనే వస్తున్నాయి. మరి ఆ విధంగా చూసుకుంటే ఏమంటారు? పడుతూనే ఉన్నాయి. బట్ ఏంటంటే ఆయన స్టోరీ అంటే మనకు తెలియదు. ఇంతకు ముందుకు ఆయన చిరంజీవి అంటే 150 ఫిలిమ్స్, దాంట్లో ఎన్నో హిట్స్ ఉన్నాయి, చాలా ఫ్లాప్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆ 150 హిట్స్లో మనం ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే ఆయన అంత స్క్రిప్ట్స్ అనేది మంచిగానే తీసుకుంటున్నాడు. బట్ ఏంటంటే అక్కడ స్టోరీ టెల్లింగ్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ ఏదో ఒకటి మైనస్లు ఉండొచ్చు.